ఎరుకొని ఆయన కొడుకు మోహనుడి చేతిలో ఉత్తరముంచాడు. తెరిచి చదివిన మోహనుడు తన చెల్లెలు విశాలాక్షిని ఇచ్చి ప్రాతకాల ముహూర్తమున వాళ్ళిద్దరికీ వివాహం చేశాడు. పెళ్లి వేడుకకు కుంతలాపురం రాజు కూడా వచ్చాడు. తన కూతురు శశిరేఖకు కూడా ఈ యువరాజే సరైన జోడని, ఉదయ్పూర్ రాజ్య పాలన, దాని పురోగతి, ఆ యువరాజు కీర్తి ప్రతిష్టలు విని ఉన్నాడు కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చాడు. 3 రోజుల తర్వాత మంత్రి దుర్బుద్ధి ఇంట్లో విషయాన్ని తెలుసుకుని కోపంతో రగిలిపోయాడు. నా కూతురు విధవైనా పర్వాలేదు కాని రాకుమారుణ్ణి చంపి తీరుతా అని శపథం పట్టాడు. ద్వేషంతో నిండితే హృదయం బహుశా ఇలానే ఉంటుందేమో. తన మనసులోని మాటను ఎవరికీ చెప్పలేదు మంత్రి. నగరానికి వెలుపల ఒక భవానీ మాత మందిరం ఉండేది. దుర్బుద్ధి తన నమ్మకస్తులలో ఒకడైన కర్కసురిని పిలిచి,